యూట్యూబ్ షార్ట్స్‌లో యూజ్ సౌండ్ గానీ, యాడ్ మ్యూజిక్ గానీ చేస్తే మానిటైజేషన్ అవ్వదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మ్యూజిక్ వాడితే మనీ రాదు అని చెప్పి చాలామంది చెప్తారు. లేదా ఒక సాంగ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని సెకండ్ పార్ట్ ఆడియో ఇలా వచ్చేలా చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా? ఇట్లా చాలామంది క్వెషన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో, అందరి క్వెషన్స్‌కి ఈరోజైతే నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది వికాస్ తెలుగు టెక్ ఛానల్. సో, నేను ఇందాక చెప్పినట్టు కామెంట్స్‌లో ఈ డౌట్స్ అన్ని అడుగుతున్నారనమాట. యూజ్ సౌండ్ గురించి, యాడ్ మ్యూజిక్ గురించి, వేరే వాళ్ళ ఆడియో గురించి చాలామంది క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ కూడా క్లియర్ చేసేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే షార్ట్స్ లైబ్రరీ మ్యూజిక్. సో, షార్ట్స్ లైబ్రరీ మ్యూజిక్ అంటే ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్‌లో కనిపించే యాడ్ సౌండ్ గానీ, యూజ్ సౌండ్ గానీ, లేకపోతే యాడ్ మ్యూజిక్ గానీ ఇవన్నీ కూడా యూట్యూబ్‌కి లైసెన్స్ ఉంటదనమాట. యూట్యూబ్ ఇచ్చే లైసెన్స్డ్ మ్యూజిక్ ఇది. వేరే వాళ్ళ ఆడియో కూడా లైసెన్స్‌డే అనమాట. షార్ట్స్ కోసం అఫీషియల్‌గా వాళ్ళు ఇస్తున్నది అది. సో, దానికి కాపీరైట్ స్ట్రైక్ అనేది రాదు. ఇక్కడ యూజ్ సౌండ్ చేయడం వల్లే ప్రాబ్లమ్ వస్తదా అంటే కాదు. ఇంకా దానికి వేరే యాస్పెక్ట్ కూడా ఉంది. అదేంటంటే ఫస్ట్ మీరు మానిటైజేషన్ ఎలా వర్క్ అవుతుందో కూడా తెలుసుకోండి. షార్ట్స్‌లో మెయిన్ పాయింట్ ఏంటంటే మానిటైజేషన్ అనేది షేర్ అవుతది. సో, రెవెన్యూ అనేది షేర్ అవుతదనమాట. ఒక పర్టిక్యులర్ షార్ట్ వీడియోకి కొంత రెవెన్యూ వస్తే ఒరిజినల్ సాంగ్ ఓనర్‌కి కూడా కొంత వెళ్తుంది. మీకు కూడా కొంత వస్తుంది. అలాగే మీరు వేరే వాళ్ళ సౌండ్ వాడితే వాళ్ళకి కూడా కొంత రెవెన్యూ వస్తుంది. మీకు కూడా కొంత రెవెన్యూ వస్తుంది. సో, మ్యూజిక్ గానీ వేరే వాళ్ళ డబ్బింగ్ సౌండ్ గానీ వాడితే మీకు షేర్ తగ్గుతుంది గానీ మీకు ప్రాబ్లమ్ అయితే ఏం రాదు. నెక్స్ట్ అసలు డేంజర్ ఎక్కడుందంటే ఈ మ్యూజిక్ వల్ల కాదు, కానీ మీరు చేసే కంటెంట్ వల్ల. కొన్ని సిచ్యువేషన్స్‌లో ఇది మొత్తం రిజెక్ట్ అవుతదనమాట. ఏంటంటే జస్ట్ సాంగ్ పెట్టారు. ఎంప్టీ వీడియో ఏం లేదు. చైర్‌ని చూపిస్తున్నారు, ఫ్యాన్‌ని చూపిస్తున్నారు. ఏదో ట్రైన్ వెళ్ళిపోతుంది. లేకపోతే ఏదో స్టేటస్ అప్డేట్ లాంటివి. ఇట్లాంటివి పెడితే ఇవన్నీ కూడా రీయూజ్ అనమాట. సో, ఇక్కడ క్రియేటర్ కాంట్రిబ్యూషన్, క్రియేటర్ వైపు నుంచి ఈయన ఎఫర్ట్ ఏం పెట్టాడు? ఏమీ లేదనుకోండి, రీయూజ్డ్ కంటెంట్ కానీ, ఇన్‌అథెంటిక్ కంటెంట్ కానీ వచ్చి మానిటైజేషన్ ప్రాబ్లమ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు సాంగ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్‌లోడ్ చేయొచ్చా? ఇది చాలామంది కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే కొంతమంది డైలాగ్ చెప్పి దాని తర్వాత మ్యూజిక్ యాడ్ చేసుకుందాం అనుకుంటుంటారు. సో, ఇలా అప్‌లోడ్ చేసినప్పుడు ఇక్కడ కాపీరైట్ స్ట్రైక్ రాదు. కానీ షార్ట్స్ పాలసీ ఏదైతే ఉందో షార్ట్స్ పాలసీ నన్ అని వస్తదనమాట. కాపీరైట్ అని చూపిస్తది కానీ షార్ట్స్ పాలసీ నన్. దానివల్ల మీకు రెవెన్యూ పోవడం కానీ లేకపోతే ఏది ఉండదు. రెవెన్యూ ఓనర్‌కి వెళ్తూ ఉంటది కొంత సగం వరకు. మిగతా షేర్ మీకు వస్తూ ఉంటది. అంతేగాని డైరెక్ట్‌గా కాపీరైట్ ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. ఇది షార్ట్స్ పాలసీ నన్ ఫార్మాట్‌లోకి వెళ్ళి మీరు సేఫ్‌గానే ఉంటారు. సో, ఇప్పుడు మీరు యాడ్ సౌండ్ గానీ, లేకపోతే వేరే వాళ్ళ సౌండ్‌ని రీమిక్స్ చేసినప్పుడు గానీ, సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరే కనిపిస్తూ ఉండండి. లేదా ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు కనిపిస్తూ ఉండాలి. ఎక్స్‌ప్లనేషన్ గానీ, యాక్టింగ్ గానీ, ఇంట్రో గానీ ఉండాలి. ఒరిజినల్ షూటింగ్ ఉండాలి. అండ్ స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్ ఇట్లా కూడా చేసుకుంటే బెటర్ అనమాట. సో, పాసిబిలిటీ ఉంటే డౌన్‌లోడ్ చేయకుండా మీరు షార్ట్స్ నుంచే యూజ్ సౌండ్ యూజ్ చేసి ట్రై చేయండి. సో, ఇక్కడ మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు యూట్యూబ్ మానిటైజేషన్ గురించి, షార్ట్స్ గ్రోత్ గురించి, వ్యూస్ పెంచుకోవడం గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది గ్యారంటీగా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో కలుద్దాము. నేను మీ వికాస్ తెలుగు టెక్. మీరు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. సో, అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. Thank you very much for watching. Bye bye.